ఏరా డాక్టర్ ఏమన్నారు? పిల్లలు పుట్టే అవకాశం దీనికి ఉందన్నారా లేక లేదని చెప్పారా? లేదమ్మా, ఇంకొన్ని రోజులు టాబ్లెట్లు వాడమన్నారు. అనుకున్నా. ఏంటమ్మా ఇంత సీరియస్ గా చెప్తుంటావు, అంత అటకనగా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంట్రా, మీతో పెళ్ళైన వాళ్ళందరూ పిల్లలతో సంతోషంగా ఉన్నారు, మీరు మాత్రం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏ ముహూర్తంలో అడుగు పెట్టిందో మా తల్లి. వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇప్పటి వరకు పిల్ల లేదు జల్ల లేదు. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. అమ్మ తల్లి, ఇప్పుడు నేనేమన్నాను? నట్టింట్లో నిల్చొని ఏడుస్తూ ఉన్నావు. ఇప్పటి వరకు జరిగిన అనర్థాలన్నీ చాలా, ఇంకా కొత్తగా ఇంకేం రావాలి? అమ్మ ఇంకా మా పిల్లలు పుట్టపోతే ఇదేం చేస్తుంది, రోజు ఇదే గొడవ. ఇప్పుడు నేనేమన్నాను రా? పిల్లాన్ని ఒక మాట కూడా అన్నెవ్వు. ఇంకెందుకు, వంట చేసాను, ఇంక వెళ్ళి తినండి. భాగ్య, నాకు ఆకలి వేయట్లేదు, టాబ్లెట్ వేసుకోవాలి కదా, నువ్వు వెళ్ళి తిను. కొన్ని జన్మలకి ఎన్ని తిట్టినా సిగ్గు లేకుండా తింటారు. ఎందుకమ్మా తినకుండా ఆపేసావు? తినడానికే కదా వేసుకున్నావు. మళ్ళీ నా కొడుకు నా భార్యకి తిండి కూడా పెట్టట్లేదు అనుకోవడానికే ఏంటి? తినమ్మా, ఇదంతా నా కర్మ. ఏమైంది నీకు? 2 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు, ఫోను లిఫ్ట్ చేయట్లేదు. వస్తే నిన్నే నేను అడుగుతున్నాను, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లో ఏం చెడుగా జరిగినా నేనే కారణమని మా అత్తయ్య గారు నన్ను తిడుతున్నారే. ఆవిడ మాటలు నేను భరించలేకపోతున్నాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా పిల్లలు పుట్టకపోతే నేనేం చేస్తానే? దానికి నేను మాత్రమేనా కారణము? దీనికి పరిష్కారమే లేదంటావా? ఇలాంటి సమస్యతోటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళు బాధపడేవారే. అప్పుడు వాళ్ళు ఒక గురీజీని కలిశారంట, వెంటనే వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయి. అవునా, ఎవరే ఆ గురీజీ? శ్రీ గురీజీ గోవిందుల రాజు గారు, శ్రీ వరాహిదేవి జ్యోతిష్యాలయం. అక్కడ పిల్లలు పెద్దల మాటలు వెనకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరగడం, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగ సమస్యలు, వ్యాపార వ్యవసాయ రంగంలో నష్టాలు రావడం, విదేశీ ప్రయాణం అయిపోవడం, కోటి సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, వీటన్నిటి వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మరెన్నో సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే శ్రీ గురీజీ గోవిందుల రాజు గారిని సంప్రదించండి. అక్కడ మీ ఫోటో చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పండి. ఇంకేంది లేచేస్తున్నారు, స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి శ్రీ గురీజీ గోవిందుల రాజు గారితో మాట్లాడండి.